హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం పంచమి ఉపరి షష్ఠి. ఈరోజు దగ్ధయోగం కూడా ఉంటుంది. అంతేకాకుండా మృగశిర నక్షత్రం అంటే మహానక్షత్రం కాబట్టి ఈరోజు అందరూ కూడా సుబ్రహ్మణ్యం స్వామి నామస్మరణ చేయాలి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనే ఈ నామాన్ని కానీ లేదా ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః అనే నామాన్ని కానీ లేదా ఓం స్కందాయ నమః అనే నామాన్ని కానీ జపించాలి. ఈ నామస్మరణ చేయడం వలన అదృష్టం వస్తుంది. మరియు ఏదైనా ధర్మ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అందులో విజయం ప్రాప్తిస్తుంది. ఇబ్బందులలో ఉన్నప్పుడు మనుషుల రూపంలోనే భగవంతుడు మీకు తోడుగా ఉంటారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, చింత చితాహ అన్నారు. అంటే జీవితంలో చింత అనేది చితకి దారి తీస్తుందట. అంటే మీ ఆలోచనల వలనే మీకు అనారోగ్యం వస్తుంది. ఎవరైతే ఏమీ ఆలోచించకుండా పాజిటివ్ ఆలోచనలతో ఉంటారో, ఎటువంటి అనుమానాలు లేకుండా మంచి ఆలోచనలతో ఉంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు, స్వార్థం, దురాశ, ఈర్ష్య మనోభావాలతో ఉంటారో వారు రోగగ్రస్తులుగా అనుకోవాలి. అయితే కొందరిని చూసినప్పుడు పూర్వార్జిత కర్మల వలనో, జెనెటిక్ ప్రాబ్లం వలనో ఏదో కారణంగా అంగవైకల్యంతో కనిపిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారికి భగవంతుడు అపారమైన తెలివినిస్తారట. అయితే ఎప్పుడూ కూడా ఇలాంటి వారి పట్ల అగౌరవాన్ని చూపించకూడదు. అయితే వీరిలో ఉండే మానసిక శక్తి ఆరోగ్యంగా ఉండేవారి కన్నా కూడా 100 రెట్లు అధికంగా ఉంటుందట. కానీ ఆరోగ్యంగా ఉండేవారు మాత్రం నేనే తెలివైన వాడిని, నాకంటే తెలివైన వారు లేరు అన్నట్టుగా ఉంటారు. ఇలా వీరు ఆలోచించుకోవడంలోనే వీరికి అర్థం కాకుండానే అనారోగ్యం స్టార్ట్ అయిపోతుందట. అందుకే మీలో ఉన్న ఆలోచనలే మిమ్మల్ని అనారోగ్యానికి తీసుకెళ్తాయట. అయితే ఇక్కడ అసలు ఆలోచించకుండా ఎలా ఉంటారు అనేది దీని అర్థం కాదు. ఎటువంటివి ఆలోచించాలి, ఎటువంటివి వదిలేయాలి అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా ధర్మ సందేహం అయితే దాని గురించి ఆలోచించాలి. లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా పరిష్కరించబడాలి అనే దానికి ఆలోచించాలి. లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్పుతో దాని నుండి ఎలా బయటకు రావాలి అనే దానికి ఆలోచించాలి. అలా కాకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకూడదు. అంతేకాకుండా దేని గురించి చెడుగా ఆలోచన చేయకూడదు. అలా చెడుగా ఆలోచిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు. అంటే మీ జీవితానికి మీరే చితిని ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా మంచిని కోరుకోవాలి. భగవంతుడు మర్చిపోయినా కూడా కర్మ మర్చిపోదు. దీన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే భగవంతుని పూజించడం వలన మీ కర్మని భగవంతుడు తీసుకోవచ్చు. కానీ మీ స్వార్థంతో, దురుద్దేశంతో భగవంతుని పూజిస్తే భగవంతుడు కూడా మీతో ఉండరట. కేవలం మీరు అనుసరించి ఆచరించిన కర్మఫలం మాత్రమే మీతో ఉంటుంది. దీన్ని గురించిన మహాభారతంలోని ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు. కురుక్షేత్రం యుద్ధం జరిగిన తర్వాత అందరూ కూడా స్వర్గస్థులైపోతారు. అప్పుడు గాంధారి చాలా బాధతో ఏడుస్తూ కృష్ణుడికి శాపం పెట్టేస్తారు. అయితే కృష్ణుడు కూడా ఆ శాపాన్ని స్వీకరిస్తారు. అయితే శాపం కూడా పెడితే జరగదట. దాన్ని ఎదుటివారు స్వీకరించినప్పుడు మాత్రమే అది జరుగుతుందట. అంటే ఏ తప్పు చేయకుండా ఒక వ్యక్తిని ఎవరైనా శాపం పెట్టేస్తే అది శాపంగా మారదట. మీరు ఏ తప్పు చేయకుండా, మీ ప్రమేయం ఏమీ లేకుండా ఎదుటివారు మీరు పాడైపోవాలి అని తిడుతూ ఉంటే అది మీకు శాపంగా మారదట. వారికి ఏదైనా జరిగినప్పుడు మీరు కారణం కాకపోయినా మీరే కారణం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయితే అలాంటి మాటలేవి కూడా మీకు తగలవు. నిజంగా తప్పు చేసి ఉన్నప్పుడు మాత్రమే అవి తగులుతాయి. అయితే కృష్ణుడు శాపాన్ని స్వీకరించిన తర్వాత ధృతరాష్ట్రుడు, కృష్ణ నువ్వు ఆ శాపాన్ని ఎందుకు స్వీకరించావు అని అడగగా, ధర్మయుద్ధంలో ధర్మంని గెలిపించడానికి నేను ధర్మం వైపు నిలబడ్డాను. ఇక్కడ ఎంతోమంది చనిపోయారు కాబట్టి
ఆ కర్మని ఏదో విధంగా నేను స్వీకరించాలి కాబట్టి నేను ఈ శాపాన్ని స్వీకరించాను అని కృష్ణుడు తెలియజేస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మరి నేనేం కర్మ చేశాను? ఇంతమంది పుత్రులను పోగొట్టుకొని పుత్రశోకాన్ని అనుభవిస్తున్నాను. మరి ఇంతటి ఘోరమైన శాపం నాకెందుకు వచ్చింది అని ధృతరాష్ట్రుడు అడగగా అప్పుడు కృష్ణుడు ఇలా అంటారు, 50 జన్మల పూర్వం ఒక అడవిలో నువ్వు ఒక వేటగాడిగా జన్మించావు. అప్పుడు మీరు ఒక పక్షిపై బాణాన్ని వదలగా అది తప్పించుకుని ఎగిరిపోయింది. అలా నువ్వు ఎన్ని రోజులో దానికోసం ఎదురు చూసావు, అయినా అది మీకు దొరకలేదు. అది దొరకలేదు అన్న కోపంలో మీరు అది నివసించే వృక్షాన్ని చూడగా అక్కడ దాని 100 మంది పిల్లలు కనిపించాయి. అప్పుడు వాటికి బతికుండగానే నిప్పు పెట్టేశావు. ఎందుకంటే పిల్లల కోసమైనా ఆ పక్షి వస్తుందేమో అని అలా మీరు పక్షులన్నీ ఉండగానే సజీవ దహనం చేశావు. కాబట్టి ఆ యొక్క పక్షి శాపం, ఆ క్షోభ మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు అని కృష్ణుడు తెలియజేస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, కృష్ణ 50 జన్మలు పట్టిందా నేను ఆ కర్మను అనుభవించడానికి అని అడగగా, కాదు కాదు, నువ్వు ఈ 50 జన్మలలో చేసుకున్న పుణ్యం వలన 100 మంది పుత్రులు నీకు లభించారు. అయితే ఆ కర్మని నువ్విప్పుడు అనుభవిస్తున్నావు అని కృష్ణుడు తెలియజేస్తారు. అంటే ఎప్పుడు కూడా మీకు తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ అనేది వదలదు. కాబట్టి అందరూ మంచి మార్గంలో కష్టపడి గౌరవంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఏ పురాణాలు చెప్పినా కూడా ఒకటే, ఇతరుల మంచిని కోరండి, ఇతరులకు మంచిని చేయండి, మంచి ఆలోచనలతో మంచిగా జీవించడానికి ప్రయత్నించండి. అయితే మంగళవారం రోజు భూమి పూజలు చేయకూడదు అని శాస్త్రంలో ఉందట. మరియు పొలాల్లో నాగలి పెట్టడం కానీ, దున్నడం, విత్తనాలు పెట్టడం లాంటివి చేయకూడదట. ఎందుకు అంటే మంగళుడు భూకారకుడు కాబట్టి మంగళవారం రోజు ఇలా చేయకూడదు. ఆ రోజు ఇంట్లో పూజించి ఉపవాసం చేయాలట. అందుకే పూర్వంలో మంగళవారం రోజు హిందూ పంచాంగం ప్రకారం సెలవు ఉండేదట. కలియుగంలో చిరంజీవిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించుటకు, వారిని పూజించుటకు ఆ రోజు ఉపవాసం ఉండేవారట. అయితే జ్యోతిష్య శాస్త్ర రీత్యా మంగళవారం రోజు కుజుడు అధిపతి కాబట్టి ఆ రోజు మనం భూమి త్రవ్వడానికి సంబంధించిన ఏదైనా భూమిని తవ్వడం కానీ చేసినట్లయితే వారికి ఎదుగుదల అనేది ఉండదు అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నమ్మకం. ఇక మృగశిర నక్షత్రం, ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అద్భుతమైన యోగాలుంటాయట. వీరిలో కళలు ఎక్కువగా ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా వరకు సైంటిస్టులు అవుతారట. అయితే వీరిలో కొంచెం స్వార్థం అధికంగా ఉంటుంది. అయితే శుభగ్రహాల దృష్టి వీరి మీద ఉన్నట్లయితే అంతా శుభం జరుగుతుంది. అయితే కొంతమంది జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చేసుకొని లగ్నానికి పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నా, రాహు ఉన్నా వారు పుత్రశోకాన్ని అనుభవిస్తారా అని చాలామంది అనుకుంటూ ఉంటారట. అయితే దీన్ని గురువుగారు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి దాదాపు 90% రవి మరియు రాహు ఉండడం వలన తండ్రి జీవించి ఉండగానే ఆ ఇంట్లో కొడుకు అపమృత్యువు, అపగండకాలు, యాక్సిడెంట్స్ అయ్యి వెళ్ళిపోయినవి 90% ఉన్నాయట. కానీ 10% అది రాంగ్ అని తేలిందట. ఎందుకంటే ఆ గ్రహాలపైన శుభగ్రహాల దృష్టి ఉంటే అది జరగదట. శుభగ్రహాల దృష్టి అంటే గురు దృష్టి కానీ, శుక్ర దృష్టి కానీ, బుధ దృష్టి కానీ ఉంటే అది జరగదు. శుభగ్రహాల దృష్టి పంచమ స్థానం పైన ఉంటే పుత్రశోకం రాదట, లేకపోతే వస్తుందట. అయితే దాని పరిష్కార మార్గం ఏంటి అంటే చిన్న వయసులోనే ఆయుష్ హోమం చేపించడం, దానం ఇవ్వడం, తులాభారం ఇవ్వడం ఇలాంటివి ఆచరించి వాటిని ముక్తి చేసుకోవచ్చట. హిరణ్య దానాన్ని ఇవ్వడం వలన మరొక జన్మ కూడా ప్రాప్తిస్తుంది అని వేదశాస్త్రం తెలియజేస్తుంది. ఇక దివ్య పూజ, రేపు బుధవారం, ఈరోజు గణపతిని పూజించాలి. ఉదయాన్నే గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి గణపతి ముందు నెయ్యి దీపాలు వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణ చేసుకోవాలి. అన్నంతో చేసిన పదార్థాన్ని నివేదించడం వలన రుణబాధలు తగ్గిపోతాయి, కష్టానికి తగిన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక ఆయుక్షేమం, దివ్యమైన ఆయుక్షేమం అక్కల కర్ర, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. ఈ పౌడర్ని ఏదైనా ఆహారంలో ఉపయోగించే పౌడర్లో అంటే ధనియాల పొడిలో కానీ లేదా ఏదైనా ఆహారంలో ఉపయోగించే పొడిలో కేజీకి 100 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని దీన్ని ఆహారంలో రోజు వాడడం వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుందట.
అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందట. కంటికి కనబడని వ్యాధులను కూడా ఇది తగ్గించేస్తుందట. కంటికి ఇమ్యూనిటీని పెంచుతుంది. పాము కరిచినా కూడా ఆ విషం శరీరంలో పాకకుండా ఇది కాపాడుతుందట. అంత గొప్ప దివ్యౌషధంగా ఇది పనిచేస్తుంది. ఇక ఆలయ దర్శనం. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం సకల విధాల శుభం కలుగుతుంది. జంట నగరాల్లోని హైదరాబాద్లో బాలానగర్లో వేంచేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తరిద్దాం. ఇక దివ్యమైన యోగక్షేమం. కుటుంబ సభ్యుల్లో కోపం వలన ఇంట్లో జరుగుతున్న గొడవలు తగ్గేందుకు ఈరోజు సాయంత్రం మినప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేసి పూజించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.